వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రా దాచుంచారా పరువాలన్నీ రొబ్బరికి రావే రావే అబ్బా. రా అందిస్తాగా అందాలన్నీ ఎప్పటికీ నీవే నీవే అచ్చటలేదయ్యా ముచ్చటలేదయ్యా పిచ్చిగా ఉందయ్యా అబ్బా అబ్బా వనలేనివయ్యా చూసుకోనచ్చాయా రెచ్చిపోదావయ్యా అయ్యా అయ్యా రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 ఓ మై గాడ్, ఒరిజినల్ విన్నంత అద్భుతంగా ఉంది సింధు. యూఆర్ అబండెంట్లీ టాలెంటెడ్. థ్యాంక్స్ ఈ పాట ఎవరి గొంతులో విన్నా కూడా అంటే అందరూ బాగా పాడి ఉండొచ్చు. తమిళ్లో మాత్రం శిల్పారావు పాడారు. ఎస్ ఎస్ యా, కానీ ఐ ఆనెస్ట్లీ ఫీల్ సింధు, ఈ పాటకి నీకు రావాల్సినంత స్టార్డమ్ ఇంకా రావాల్సిందని చెప్పి. వాట్ యూ ఫీల్? సో ప్లేబ్యాక్ ఎంత పాడినా కానీ ఏ పాట అయినా హౌ మచ్ ఎవర్ హిట్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ఆడియన్స్ విల్ రిలేట్ టు ద హీరోయిన్ ఫేస్ కదా ఆర్ హూ ఎవర్ ఇస్ ఆన్ ద స్క్రీన్. సో ఆ బ్యాక్ నుంచి టు బి నోన్ టు పీపుల్ ఇట్స్ లైక్ అ హ్యూజ్ జర్నీ అకార్డింగ్. సింధు, ఈ పాట ఎవరెవరు విన్నారు ఆ టైంలో? డైరెక్ట్గా విని నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు స్టార్స్ ఎవరు? ఓయో లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇఫ్ యూ హ్యావ్ టు సే నా కంప్లీట్ కెరియర్ ట్రెజెక్టరీ హ్యాడ్ చేంజ్డ్ ఆఫ్టర్ దట్. లైక్ ఈవెన్ మణి శర్మ సార్ దగ్గర పాడడం కూడా ఐ స్టార్టెడ్ సింగింగ్ ఆఫ్టర్ కావాలయ్య. సో దట్ వే కావాలయ్య వల్ల మై జర్నీ బికేమ్ మచ్ మోర్ ఈజియర్ అండ్ యా దట్స్ హౌ ఇట్. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ విన్నారా ఈ పాట? ఐ డింట్ ఆయనతో మాట్లాడలేదు, సో ఐఎమ్ హోపింగ్ విన్నారు. బట్ ఆయన అనిరుద్ సార్ టీమ్ నుంచి ఐ గాట్ రియలీ గుడ్ అప్రిసియేషన్ అండ్ కమెంట్స్. అసలు ఇంత మంచి పాట, ఇంత పెద్ద పాట అప్పటికి అంత ఎస్టాబ్లిష్డ్ కాదు సిద్ధు. యా నాట్ ఇట్. కానీ ఎలా వచ్చింది అంటే నీకు ఆడిషన్ అయిందా ఈ పాట కోసం? ట్రాక్ పాడావా ఎట్లా? నో, ఇట్ ఆడిషన్ లాగానే అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ శ్రీకృష్ణ అన్న ఫర్ దట్. శ్రీకృష్ణ అన్న కొన్ని సింగర్స్ని రెఫర్ చేశారు ఫర్ దిస్ సాంగ్. సో ఐ జస్ట్ ఆ పల్లవిని జస్ట్ హమ్ చేసి పంపించమన్నారు. అది కూడా ఓన్లీ ఫోన్లో విత్ వెరీ రా వాయిస్. హీ జస్ట్ టోల్డ్ టు హమ్ ద సాంగ్ అండ్ సెండ్ అంతే. దెన్ తర్వాత అంటే నీకు ఒరిజినల్ పంపించారా? ఒరిజినల్ సాంగ్ యా పంపించి దే ఆస్క్ మీ టు జస్ట్ హమ్ ఇట్ లైక్ నా లాగా పాడి జస్ట్ పంపించమన్నారు. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ సపోజ్ టు సింగ్ నా వేరే రిలీజెస్ వాట్ ఎవర్ వేర్ దేర్ అవి ఐ సెంట్ అండ్ దెన్ రికార్డ్ చేసి ఒక పల్లవి వరకు పాడి పంపించాము. Then they finalized on me only for Telugu and later they asked me to sing the other three languages, Hindi, అదర్ త్రీ Kannada, అంటే Malayalam. హిందీ, కన్నడ, Malayalam, all the three. అంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే శిల్పారావు తమిళ్లో పాడి Yeah. హిందీ ఎక్కువ పాడే శిల్పారావు హిందీ పాడలేదు. Yeah, that's what మేము కూడా షాక్ అయ్యాము. ఆఫ్టర్ దట్ ఏమన్నారు అనిరుద్ సార్? ఏమన్నారు పాడినప్పుడు? అనిరుద్ రవిచందర్ డైరెక్ట్లీ మాట్లాడలేదు, బట్ they said that he liked it a lot and he was the one who told you can go ahead and do the other languages with her. అమేజింగ్ కదా. Yeah. పెద్ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ మ్యూజిక్ కెరియర్. Definitely. అంటే ఇందులో టఫ్ పాడే వాళ్ళకి తెలుస్తుంది. Yeah. అది ఎలా అనాలో అర్థం కాదు, దానికి శృతి లేదు, మెట్టులు లేవు కదా. అవును, యాక్చువల్లీ పాడేటప్పుడు కూడా దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్. నేను లైక్ దే విల్ సెండ్ us ద ట్యూన్ నేర్చుకోవడానికి కదా. విన్నప్పుడు నేను మొత్తం పాట నేర్చుకున్నాను, పర్ఫెక్ట్లీ నేర్చుకొని రానే కదా ఇది కౌంట్ చేసుకొని పాడేయచ్చు అని ఐ వాజ్ వెరీ లైట్లీ ఇలా రికార్డ్ చేస్తుండే. దెన్ దాంట్లో రియలైజ్ అయింది ఏంటంటే దానికి ఒక అసెండింగ్ ఆర్డర్ ఉండింది అండ్ ఇట్ వాస్ నాట్ లీనియర్ అని అని వెళ్ళట్లేదు. సో అది క్రాక్ చేయడానికి వి యాక్చువల్లీ టుక్ సమ్ టైమ్. సో కరెక్ట్ గా చెప్పాను కదా, ఆయన పాడే వాళ్ళకి తెలుస్తుంది తల్లి. బట్ అసలు అవుట్పుట్ మాత్రం ఫెనామినల్. అండ్ ఆ సాంగ్ ఆ ఫిల్మ్కి ఒక సిగ్నేచర్ అయిపోయి ఆ తర్వాత ఒక మాస్ సాంగ్ ఎలా ఉండాలంటే ఈ పాట బెంచ్ మార్క్ అయిపోయింది. డెఫినెట్లీ యా. ఆఫ్టర్ దట్ చాలా సాంగ్స్కి అలా ఐ వాజ్ ఆల్సో గివెన్ ద రిఫరెన్స్. సో సింధుజ ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం చిన్నప్పటి నుంచి? లైట్ మ్యూజిక్ నేను రామాచారి సార్ దగ్గర వేరే పేరు చెప్తే నేను ఆశ్చర్యపోతా.
ఎందుకంటే ఎవరైనా అద్భుతంగా పాడేవాళ్ళు లైట్ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ ఉన్నారంటే అందరూ రామాచారి గారి స్టూడెంట్సే. సో ఒకసారి నమస్కారం పెట్టుకుందాం రామాచారి. డెఫినెట్లీ 2003 నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అంతకు ముందు నేను ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటుండే. 3 నుంచి రామాచారి గారి దగ్గర 2003 అప్పుడు ఎన్నేళ్ళు నీకు? చిన్నపిల్ల ఏంటావు, వయసు చెప్పకు, జస్ట్ యు మస్ట్ బీన్ అ కిడ్ అట్ దట్ టైం కదా? ఎస్ జస్ట్ ప్రైమరీ స్కూల్ లిటరలీ. సో అంతకు ముందు లైక్ మా మదర్ బాగా పాడతారు. సో ఆవిడకి షీ హ్యాడ్ ద డ్రీమ్ దట్ నేను కెరియర్ లైక్ ఇలా అప్పుడు పాడుతా తీయగా లాంటి షోస్ చాలా లైక్ పాడాలని ఉంది. ఆల్ దట్ వాస్ వెరీ ఫేమస్. సో జస్ట్ ఒక క్లాసికల్ మ్యూజిక్ కాకుండా ఇలా లైట్ మ్యూజిక్, ఆ మూవీ సాంగ్స్ పాడే అంత ఒక కేపబిలిటీ రావాలి అని చెప్పి షీ వాజ్ ద వన్ హూ యునో సార్ యాక్చువల్లీ మాకు సార్ది నంబర్ దొరకడానికే చాలా మంత్స్ పడి, తర్వాత వి వెయిటెడ్ ఫర్ కాల్లో స్పేస్ దొరకడానికి వి వెయిటెడ్ ఫర్ మెనీ వీక్స్ అండ్ దెన్ యా అలా హీస్ అమేజింగ్ టీచర్ కదా? యా డెఫినెట్లీ. LMA అంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అంటే గ్రేట్ ప్లేస్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. ఎస్. సో ఏమేమి నేర్చుకున్నావు రామాచారి గారి దగ్గర అక్కడ? నేర్చుకోవడం యాక్చువల్లీ అందరు చెప్తారు, ఇట్ విల్ సౌండ్ లైక్ అ రిపీట్, బట్ ఆల్మోస్ట్ లైక్ ఓకే మ్యూజిక్ నేర్చుకోవడం బియాండ్ దట్ ఇట్స్ మోర్ లైక్ అ లైఫ్ లెసన్ టైప్. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఐవ్ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ 2003, బట్ నేను స్టార్ట్ చేసింది కెరియర్ వాస్ ఇన్ 2020. బట్ అంతకుముందు సార్ దగ్గర నేర్చుకుంటూ చాలా స్టేజ్ షోస్లో పాడడము, లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఆర్ రికార్డింగ్ సార్ ఆల్బమ్స్లో కోరస్ పాడడం, అప్పుడప్పుడు సోలోస్ కూడా పాడడం. దోస్ వేర్ గోయింగ్ ఆన్ లైక్ ఒక గురువు వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ లాగా. సో వెన్ ఐ ఒక స్టూడియోలో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఇట్ డెంట్ ఫీల్ వెరీ న్యూ ఫర్ మీ. ఆర్ ఒక భయం, ఎనీ పర్సన్ ఇప్పుడు కొత్తగా ఒక స్టూడియో మైక్ ముందు నిల్చుంటే ఒక భయం ఉంటుంది. ఆ భయం లేకుండా ఉన్నది ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఒక స్టేజ్ మీద ఒక 1000 మంది ముందు ఇలా నిల్చొని పాడడము, ఆర్ ఆ పాడేటప్పుడు ఆ ప్రెసిషన్ నేర్చుకునేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది చిన్నప్పుడు మనకి అంత ఐడియా ఉండదు. కరెక్ట్. బట్ ఫ్రాంక్ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఒక పాట నీ వాయిస్లో ఫైనల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎనఫ్ దట్ నువ్వు ఎన్ని గమకాలు వేసావో దాంట్లో, ఆర్ ఎంత నీ ప్రావీణ్యత ఎలా చూపించుకున్నావు, అది కాదు. వాట్ ఎవర్ ద లిరిక్స్ ఆర్ ట్రైంగ్ టు సే, అది వెళ్ళి ఆడియన్స్ని ముట్టుకుంటే కానీ ఇట్ వోంట్, ఇట్స్ వేస్ట్, ద సాంగ్ ఇస్ వేస్ట్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ నాకు తెలియకుండా చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను. అలా నీకు ఆ టాలెంట్కి. బట్ నువ్వు పాడిన ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ ఏది పాట? తట్టుకోలేదే అని ఒక ఇండిపెండెంట్ సాంగ్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్. నేను లిటరలీ కోవిడ్లో ఇంటి నుంచి నా ఐప్యాడ్లో రికార్డ్ చేసిన సాంగ్ దట్ వాజ్. ఒకసారి యా. నే నిన్ను చూడకుండా, నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా, గుండెలో ఏముందో కళ్ళలో చూడవా, నిన్నలా నాతోనే ఉండవా. దిస్ వాజ్ ద సాంగ్. సో ఇది విజయ్ బుల్గనన్ సార్ హూ డెడ్ బేబీ, ఆయన కంపోజ్ చేసిన సాంగ్. యా, దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్. నీ ఫోక్ సాంగ్స్ కూడా అదిరిపోతున్నాయి. యా, ఫోక్ ఆల్సో లైక్ బతుకమ్మ సాంగ్స్ అండ్ ఆల్, a lot of them. అది ఎవరు కంపోజ్ చేసి ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఆ జానర్ పాడాలని? ఫస్ట్ నేను పాడింది అయితే ఫస్ట్ ఎవర్ బోలే గారు దగ్గర పాడాను, అది సంక్రాంతి. దెన్ లేటర్ a lot of people had approached and అలా చేసి. అంటే ఇలా ఇంత ఒక పవర్ఫుల్ వాయిస్ తోటి బట్ అట్ ద సేమ్ టైమ్ సూదింగ్, ఒక స్క్రీమింగ్ ఇది లేకుండా యూ హ్యావ్ అ వెరీ సూదింగ్ టింబర్. అట్స్ మంచి కాంబినేషన్. అది క్లాసికల్ కూడా నేర్చుకున్నావు కదమ్మా? యా క్లాసికల్ కర్ణాటిక్ నేర్చుకుంటున్నా. ఎక్కడ వరకు నేర్చుకున్నావు? ఇప్పుడైతే ట్రయింగ్ టు డూ మనోధర్మ సంగీతం. ఐ కాంట్ టెల్ ఏదో కచేరీ లెవెల్, బట్ యా కరెంట్లీ ఐఎమ్ అండర్ శ్రీ సౌమ్య వారణాసి అక్క నేర్చుకుంటున్నాను. ఏ కీర్తన నేర్చుకుంటావు చెప్పు. నాకు మోస్ట్ నచ్చిన కృతి అంటే సరస్వతి నమోస్తుతే అని. సరస్వతి నమోస్తుతే శారదే
విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే శాబాష్.